ఉమ్మడి వరంగల్ జిల్లాలో టీ కాంగ్రెస్ నేతల పంచాయతీ హాట్ టాపిక్గా మారింది. ఈ ఎపిసోడ్ కొండా వర్సెస్ స్థానిక ఎమ్మెల్యేలుగా మారింది. ఈ వివాదంపై అధిష్టానం సైతం సీరియస్గా ఉంది. ఇంతకు కొండా మురళి ఇతర ఎమ్మెల్యేల మధ్య ఉన్న గొడవ ఏంటి? క్రమశిక్షణ కమిటీకి కొండా ఇచ్చిన నివేదిక ఏంటి? కొండా మురళి స్థానిక ఎమ్మెల్యేల మధ్య వివాదం రోజురోజుకు ముదురుతుందే తప్ప సద్దుమణగడం లేదు. ఇటీవలే జరిగిన వరంగల్ పార్టీ మీటింగ్లో ఎమ్మెల్యేలు రేవూరి, కడియంపై కొండా మురళి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం, ఆ తర్వాత కొండా మురళిపై నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరి సైతం ప్రత్యారోపణలు చేయడం వరంగల్ టీ కాంగ్రెస్ లో రాజకీయాన్ని హీటెక్కించింది. ఇక ఇదే వివాదంపై ఇరు వర్గాల నాయకులు అధిష్టానానికి ఫిర్యాదు సైతం చేసుకున్నారు. దీంతో ఈ అంశంపై క్రమశిక్షణ కమిటీ భేటీ అయ్యి ఇరువురి వాదనలు వినాలని భావించింది. దానిలో భాగంగా తొలుత కొండా మురళిని క్రమశిక్షణ కమిటీ గాంధీ భవన్ కు పిలిచింది. గాంధీ భవన్ లో కమిటీతో భేటీ అయిన కొండా మురళి 6 పేజీలతో ఒక నివేదికను ఇచ్చారు. ఆ నివేదికలో రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరిపై ఫిర్యాదు చేశారు. వరంగల్లో జరుగుతున్న ప్రతి అంశాన్ని కమిటీకి తెలిపారు. కడియం శ్రీహరి పార్టీలోకి వచ్చినప్పటి నుంచి సమస్యలు మొదలయ్యాయని కొండా తెలిపారు. కొండా సురేఖకు, సీతక్కకి గ్యాప్ ఉందని, కడియం శ్రీహరి తన అనుచరులతో ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇక రేవూరికి నిస్వార్థంగా సహాయం చేశామని, అతనిప్పుడు తమపై గూడుపుటాని రాజకీయాలు చేస్తున్నట్లు కొండా మురళి ఆరోపించారు. ఇక నాయని రాజేందర్ పెద్ద పెద్ద సెటిల్మెంట్లు చేస్తున్నట్లు మురళి ఆరోపించారు. అంతేకాకుండా తమ నియోజకవర్గంలో వేలు పెడుతున్నట్లు క్రమశిక్షణ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. అదేదో వివరణ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మల్లు రవణకు చెప్పడం జరిగింది. నేను బలైనా బలం ఎంతున్నా అనేది మీకు తెలుసు, ఇవాళ ప్రజలకు తెలుసు, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. ఒకటే మాట చెప్తున్నా, మీకు కాంగ్రెస్ పార్టీని గౌరవిస్తా అని చెప్తున్నా. నాకు మాఫీ మీకు ఒకటే చెప్తున్నా, ఫోటో కేసులు కేసులకే నేను భయపడలే, దేనికి మాఫీ చేసుకున్నందుకు కాదు. మరోవైపు భేటీ అనంతరం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి మీడియాతో చిట్చాట్ చేశారు. కొండా మురళి కేసును ఇప్పుడే పరిశీలిస్తున్నామని, ఇది ఆరంభం మాత్రమేనని మల్లు రవి తెలిపారు. తమ కమిటీకి పూర్తి స్వేచ్ఛ ఉందని తెలిపిన మల్లు రవి కొండా మురళిపై వచ్చిన ఆరోపణలపై వారం రోజుల్లోగా లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ఇంకోవైపు కొండా మురళి క్రమశిక్షణ కమిటీకి ఇచ్చిన నివేదికపై ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. మరి ఏం చేయాలి? కొండ మూల్యానికి భయం అవుతుంది, ఏం చేయాలి? బొంగేం కాదు. మరి ఏం చేయాలి? కొండ మూల్యానికి భయం అవుతుంది, ఏం చేయాలి? బొంగేం కాదు. కొండా ఆరోపణలపై రేవూరి ప్రకాష్ రెడ్డి, కడియం శ్రీహరి సైతం ఎలా స్పందిస్తారో చూడాలి.